రామాపురంలోని జమీందారు గారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కోట ఆవరణలోని ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తెలివైన తోటమాలిని నియమించాలి అని మనసులో అనుకున్నాడు. అదే విషయాన్ని దివాన్తో కూడా చెప్పాడు. దాంతో తోటమాలికి తెలివితేటలతో పనేముంది అని ఆశ్చర్యంగా అడిగాడు దివాను. ముందైతే మీరు కొందరిని ఎంపిక చేసి తీసుకురండి, నేను వాళ్లల్లో ఒకరిని నియమిస్తా, అప్పుడు మీకే తెలుస్తుంది అని అన్నాడు జమీందారు గారు. 2 రోజుల తర్వాత 2 యువకులను వెంటబెట్టుకుని వచ్చాడు దివాను. వారిని జమీందారు దగ్గరకు తీసుకుని వెళ్ళగా, మీరు తోటలో పని చేస్తున్న సమయంలో నేను వచ్చాననుకోండి, అప్పుడు నాకు చీమలు కుడితే మీరు ఏం చేస్తారు అని అడిగారు జమీందారు గారు. క్షణం ఆలస్యం చేయకుండా మందు చల్లి వాటిని అంతు చూస్తాను అంటూ మొదటి వ్యక్తి బదులిచ్చాడు. తోటలో చీమలు ఇతర కీటకాలు ఉంటాయి, మనమే చూసుకుని అడుగులు వేయాలి, వాటి వల్ల తోటకు లాభమే తప్ప నష్టమేమీ లేదు అన్నాడు రెండో వ్యక్తి. వారిద్దరినీ కాసేపు బయటికి వెళ్ళమని జమీందారు రెండో వ్యక్తి కాస్త అహంకారంతో మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తి తోటతో పాటు మీ బాగోగులు చూసుకునేలా కనిపిస్తూ ఉన్నాడు, అతన్ని ఎంపిక చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అని అన్నాడు అక్కడున్న దివాను. తాను మాత్రం రెండో వ్యక్తిని ఎంపిక చేయాలనుకున్నానని జమీందారు గారు చెప్పారు. అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు దివాను. ఇక్కడ మనం చూడాల్సింది నా బాగోగులు కాదు, రెండో వ్యక్తి జవాబులో లోతైన అర్థం ఉంది. చీమలు నేలను గుల్లగా చేస్తాయి, నీళ్లు భూమిలోకి ఇంకి మొక్కలకు బాగా ఎదిగేందుకు సహాయపడతాయి, నేల సారవంతమవుతుంది, అందుకే వాటితో లాభమే తప్ప నష్టమేమీ లేదు అని అన్నాడు. పైగా నేను పనిలోకి తీసుకుంటుంది నా బాగోగులు చూసుకోవడానికి కాదు, నా ఉద్యానవనం బాగోగులు చూసుకోవడానికి, కాబట్టి నేను రెండో వ్యక్తినే పనిలోకి తీసుకుంటాను అని నిర్ణయం తీసేసుకున్నారు జమీందారు గారు. ఇప్పుడు దివానుకు అర్థమైంది తోటమాలికి కూడా తెలివితేటలు ఎందుకు అవసరమా అని. విన్నారు కదండి, కథ చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి ప్రతిరోజు చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటామండి. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.